ఒక బైబిల్ ఖరీదు 135 కోట్లు. అవును, ఇది నిజం. ఈ చారిత్రాత్మక బైబిలే ముద్రణా యంత్రం కనుగొనుటకు కారణం అయ్యింది. ఈ విలువైన సమాచారాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూత్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇండియా. వివరాల్లోకి వెళితే, జర్మనీ దేశస్థుడైన జాన్ గుటెన్బర్గ్ అనే నమ్మకమైన క్రీస్తు అనుచరుడు దేవుని వాక్యమైన బైబిల్ను గురించి ఆలోచిస్తుండేవాడు. అప్పట్లో అదెంత ఖరీదైనదంటే చాలా కొద్ది మంది ధనవంతుల వద్ద మాత్రమే వ్యక్తిగత బైబిల్స్ ఉండేవి. దేవుని వాక్యమైన బైబిల్ సాధారణ ప్రజల వద్దకు కూడా చేరాలనే దృఢ సంకల్పంతో గుటెన్బర్గ్ ఒకేలా ఉండే బైబిల్ కాపీలను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకొని, అలా చేతితో రాసిన వాటికన్నా ఎంతో ఆకర్షణీయమైన పద్ధతిలో చౌకగా వాటిని తయారు చేయాలనుకున్నాడు. అలా బైబిల్ని ముద్రించే పనిలో భాగంగా గుటెన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ ని కనుగొన్నాడు. గుటెన్బర్గ్ ఆవిష్కరణ ఈ ప్రపంచ నాగరికతకు జర్మనీ ఇచ్చిన గొప్ప బహుమానం అని వర్ణించబడింది. ఆయన స్వహస్తాలతో ముద్రించిన గుటెన్బర్గ్ బైబిలు అనే కళాఖండం యొక్క ప్రతి కాపీ గొప్ప ఖజానాయే. అలాగే మన దేశానికి మొట్టమొదటగా ముద్రణా యంత్రాన్ని పరిచయం చేసింది విలియం కేరీ. ఈయన భారత్లో మిషనరీగా మరియు సంస్కరణోద్యమ నాయకునిగా సేవలందిస్తూ ప్రాంతీయ భాషల్లోకి బైబిల్ని అనువదించి ముద్రిస్తూ భారతీయులకు మాతృభాషలోనే సువార్తను అందించి స్వయంగా చదివి సత్యాన్ని తెలుసుకునేందుకు దోహదపడ్డాడు. ప్రపంచంలో ముద్రణా యంత్రం కనుగొన్న తరువాత ముద్రించబడిన మొట్టమొదటి పుస్తకం బైబిల్. మన భారతదేశంలో కూడా మొట్టమొదటిగా ముద్రించబడిన పుస్తకం బైబిలే. అయితే మొట్టమొదటి ప్రింటింగ్ ప్రారంభించినప్పుడు గుటెన్బర్గ్ మొదటిసారి 180 బైబిల్ కాపీలను ముద్రించాడు. అలా చేయడానికి క్రీస్తు శకం 1453 నుండి 1456 వరకు, అంటే 180 కాపీలను ముద్రించడానికి పట్టిన కాలం సరాసరి 3 సంవత్సరాలు. ఆ బైబిళ్లను లాటిన్ భాషలో ముద్రించాడు. అయితే ఇన్ని వందల సంవత్సరాల తరువాత గుటెన్బర్గ్ ముద్రించిన ఆ 180 బైబిల్ కాపీలలో 50 కాపీలు మాత్రమే లభ్యమయ్యాయి. లభ్యమైన బైబిళ్లు బహుగా వాడబడి చిరిగిపోయి శిథిలావస్థలో ఉన్నాయి. గుటెన్బర్గ్ ప్రింట్ చేసిన మొదటి 3 మాస్టర్ కాపీలలో ఒకదాన్ని అమెరికాలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారు 2 కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకున్నారు. ఆ తరువాత 1994లో రెండవ కాపీని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 135 కోట్ల రూపాయలు, అక్షరాల 135 కోట్ల రూపాయలు వెచ్చించి రెండవ మాస్టర్ కాపీని సొంతం చేసుకున్నాడు. మిగిలిన 47 కాపీలు ప్రపంచంలోని ఆయా దేశాలు సొంతం చేసుకున్నాయి. ఆ దేశాల జాబితా మరియు వారు సొంతం చేసుకున్న బైబిల్ సంఖ్యలు చూస్తే ఆస్ట్రియా 1, బెల్జియం 1, డెన్మార్క్ 1, ఫ్రాన్స్ 3, జర్మనీ 12, వాటికన్ సిటీ 2, జపాన్ 1, పోర్చుగల్ 1, పోలాండ్ 1, రష్యా 2, స్పెయిన్ 2, స్విట్జర్లాండ్ 2, ఇంగ్లాండ్ 8, అమెరికా 10, మొత్తం 47 కాపీలు. మిగిలిన ఒకే ఒక్క కాపీ న్యూయార్క్ సిటీలో వేలంలో ఉంది. ప్రస్తుతం ఎవరైనా కొనాలంటే దాని విలువ 200 కోట్లకు పైమాటే. అయితే బిల్ గేట్స్ ప్రపంచంలోనే బహు గొప్ప ధనవంతుడు. ఆయనకే బైబిల్ అంత అవసరమైతే దాని విలువ 135 కోట్లు అయినప్పటికీ కొన్నాడంటే మన కళ్ళ ముందే మనకు అందుబాటులో ఉన్న బైబిల్ని సొంతం చేసుకొని ధ్యానిస్తున్నామా? ఆలోచించండి. ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూత్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇండియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు పొందుకోవడానికి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.